ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసము, హేమంత ఋతువు, దక్షిణ ఆయనము. తేదీ 12/12/2025. సూర్యోదయము ఉదయము 6:21. సూర్యాస్తమయము సాయంత్రము 5:27 వరకు ఉంటుంది. బహుళ పక్షమి, బహుళ తిథి, బహుళ అష్టమి. భృగువాసరే అంటే శుక్రవారము. పుబ్బా నక్షత్రము ఇది ఉదయము 8:32 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభం అవుతుంది. ప్రీతి యోగము, బాలవకరణము. ఈరోజు శుభ సమయములు లేవు. రాహుకాలము ఉదయము 10:30 నుండి 12 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నము 3 నుండి 4:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయము 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నము 12:24 నుండి మధ్యాహ్నము 1:12 వరకు ఉంటుంది. వర్జము మధ్యాహ్నము 3:55 నుండి సాయంత్రము 5:33 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 2:03 నుండి ఉదయపూర్వము 4:03 వరకు ఉంటుంది. ఈరోజు శుక్రవారము. శుక్రగ్రహ దోష నివారణకై శుక్రగ్రహ లగ్న జాతకులు కానీ రాశి జాతకులు కానీ పఠించవలసిన స్తోత్రములు: శుక్రగ్రహ స్తోత్రము కానీ, శుక్రగ్రహ కవచ స్తోత్రము కానీ, మంగళాష్టకములు కానీ, శుక్రగ్రహ అధిష్టాన దేవత అయిన శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీదేవి స్తోత్ర పారాయణము చేసుకోవాలి. ఈ జాతకులు దానం ఇవ్వవలసినవి: బొబ్బర్లు, పెరుగు, వెండి ప్రతిమలు, అలాగే నానబెట్టిన బొబ్బర్లు గోమాతలకు పెట్టవలెను. ఈ జాతకులకు శుక్ర మహర్దశ కాలములో, శుక్రభుక్తి గాని అంతరదశ కాలము నడుస్తున్న కాలములో సుందరకాండలోని 33వ, 34వ, 35వ, 36వ సర్గలు పారాయణం చేయాలి. శుక్రగ్రహానికి నైవేద్యముగా పంచదార గుళికలను సమర్పించాలి. వివాహం ఆలస్యం అవుతున్న జాతకులు కూడా శుక్ర భగవానునికి ప్రసన్నం చేసుకునే విధంగా నడుచుకున్న ఎడల వారికి శుక్ర భగవానుని అనుగ్రహం లభిస్తుంది. అనుకున్న కార్యాలు కూడా నెరవేరుస్తాయి. ఎందుకంటే ఈరోజు పుబ్బా నక్షత్రము, ఇది శుక్ర భగవానుని యొక్క నక్షత్రము కనుక ఈరోజు శుక్ర భగవానుడు బలంగా ఉన్నాడు. కాబట్టి ఈ పుబ్బా నక్షత్ర జాతకులకు, రాశి జాతకులకు కానీ సాంసారిక జీవనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ శుక్ర భగవానుని యొక్క రెమెడీస్ చేసుకోండి. అలాగే ఈరోజు అన్నప్రాసనము, ఊయల, సీమంతము ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అద్దె ఇల్లు మారుటకు కూడా అనుకూలంగా ఉంటుంది. పుబ్బా నక్షత్రంలో పుట్టిన జాతకులు పఠించవలసిన విష్ణు సహస్ర నామములు: 1వ పాదం వారు 41వ నామమును, 2వ పాదం వారు 42వ నామమును, 3వ పాదం వారు 43వ నామమును, 4వ పాదం వారు 44వ నామమును పారాయణం చేసుకుంటూ ఆ కరుణామూర్తి అయిన శ్రీ లక్ష్మీనారాయణుని కరుణా కటాక్షములు పొందగలరు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.